సెల్వి, ఈవిడే మీ అమ్మనా? అవును. మీ అమ్మ చాలా అందంగా ఉంది. మీ అమ్మ చెయ్యిని తాకచ్చా? చూడు. అమ్మా, తినే నా ఫ్రెండ్. నేను చెప్పాను కదా చెప్పులు కొట్టుందని. పాపం తినకు అమ్మ లేదు. అమ్మా, అమ్మా, అమ్మా. సెల్వి నీలాగే తల్లి లేని బిడ్డ. చాలా అందంగా ఉండేది. మీ నాన్న రోజు తాగొచ్చి మీ అమ్మను కుక్కను కొట్టినట్టు కొట్టేవాడు. కానీ సెల్వి మాత్రం వాడిని ఎదిరించి ఒక్క మాట కూడా అనేది కాదు. వాడు మొగుడవడం వల్ల బాధలన్నీ భరించేది. ఒకరోజు నువ్వు కడుపులో ఉన్నప్పుడు తాగొచ్చి కడుపు మీదే తన్నేశాడు. మేము అందరం ఆటోలోని హాస్పిటల్ తీసుకెళ్లి చేర్చాము. మీ అమ్మ తల అంతా రక్తం. 3వ వీధిలో ఉన్నవాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. పోలీసోడు వచ్చి అడిగితే మీ అమ్మేమని తెలుసా? నా మొగుడు నన్ను ఏమీ చేయలేదు, నేనే కాలుజాడి పడిపోయానని చెప్పింది. మమ్మల్ని అందరినీ పోలీసు వాళ్ళు తిట్టి వెనక తిరిగి వెళ్ళిపోయారు. దాంతో ఎందుకే ఇలా చేసావు అని అడిగాను. నేను బతుకుంటానో లేదో తెలీదు, కానీ నా బిడ్డ మాత్రం నానెక్కడా అని అడుగుతుంది. జైల్లో ఉంటే మంచిది కాదని అనుకుంది. ఆ మనిషి తాగినా పర్వాలేదు, ఎన్నో రోజు మారుతాడు అనుకుంది. ఎన్నో బాధలు పడి నువ్వు బయటకు వచ్చావు. నా కళ్ళను చూస్తూనే అది చనిపోయింది. అమ్మమ్మా, ఏంటమ్మా? మా అమ్మని చివరిసారిగా చూసింది ఈ కళ్ళతోనే కదా? అవునమ్మా. మా అమ్మని ఫోటోలో కూడా చూడలేదమ్మమ్మ. మా అమ్మ ఫోటో ఏమైనా మీ దగ్గర ఉందా? మీ అమ్మ ఫోటోవా? నేను మీ అమ్మ పంతులోళ్ళ ఇంట్లో కూలి పని చేసేవాళ్ళం. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నారు. అప్పుడు నేను మీ అమ్మ ఫోటో తీసుకున్నాం. స్వామి, మా అమ్మ ఫోటో మీ దగ్గర ఉందంట కదా? ఎవరమ్మా నువ్వు? ఎక్కడి నుంచి వస్తున్నావు? సెల్వి వాళ్ళ కూతుర్ని. అరేరే, సెల్వి కూతురువా? మీ ఇంటి ఫంక్షన్ లో కూడా పువ్వులు అమ్మే అమ్మమ్మ కూడా ఉంది కదా ఫోటోలో. ఆ ఫోటో ఇంట్లో ఉంది. నేనిప్పుడు పూజలో ఉన్నానుగా. ఇప్పుడు చూడటం కుదరదా? నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి బెల్లు కొట్టంగానే ఇంటికి రా, నేను దాన్ని తీసిస్తాను. రే అశ్వత్, టైం ఎంత అయింది? 9 పోవే. 9 బావా? ఏ 9:30? 9:30? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు. అమ్మ ఫోటో షాప్ లో పెట్టాలి. ఏం లేదు మిస్. పీరియడ్ టెస్టా? అందరూ సరిగ్గా రే అశ్వత్, టైం ఎంత అయింది? 2:30. 2:30? 10:30 అంట. 10:30? తినేసి వెళ్ళి మనం ఆడుకుందాం, సరేనా? రోజు అమ్మ ఫోటో పొద్దున్న చూస్తా. ఏం చేస్తున్నావే? రే అశ్వత్, టైం ఎంత అయింది? పోవే.
ఏరా బాలు, ఎలా ఉన్నావు? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బాగున్నాను. అయ్యో అన్న తొందరగా కొట్టండి. మీరు ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? నమస్తే సార్. అర్రరే తొందరగా బెల్ కొట్టండి అన్న. తొందరగా బెల్ కొట్టండి అన్న. అర్రరే సరే అయితే నేను ఏమైనా హోంవర్క్స్ ఉంటే కంప్లీట్ చేసుకోండిరా. రేపు టెస్ట్ కి సరిగ్గా ఎవరైనా చదువుకోండి. అమ్మయ్యా, ఇందులోనే మీ అమ్మ ఫోటో ఉంది, చూద్దామా? ఆగాగాగు. మంత్రులు గారు, ఒకసారి బయటికి రండి. బామ్మ పక్కన మీ అమ్మ ఉంటుంది చూడు, ఆ ఒక్క ఫోటోలోనే ఉంటుంది అనుకుంటా. నువ్వు చూస్తా ఉండు, ఇప్పుడే వస్తా. మెల్లగా చూస్తా ఉండు, వస్తా. అక్కడ ఎడమవైపు ఆరెంజ్ కలర్ చీర కట్టుకొని ఉంది. ఆ ఒక్క ఫోటోలో మాత్రమే దిగింది. అమ్మా అమ్మా నాన్న, అమ్మ నా కోసం ఏమీ వదిలి వెళ్ళలేదా? ఆ? మీ అమ్మ పెద్ద ఎలిజబెత్ మహారాణి నీకోసం కోట్లు వదిలేళ్ళింది. ఏం కావాలంటే నీకు? ప్రాణం వదిలేళ్ళింది, నిన్ను నా నెత్తి మీద వదిలేళ్ళింది. ఏంటి అమ్మ అమ్మ అంటావు? నాన్న లేడా ఇక్కడ? నా మొహం చూడవే, మీ అమ్మ కన్నా అందంగానే ఉంటా. నా పక్కన నిలబడితే మీ అమ్మాయి అసహ్యంగా ఉంటుంది. ఊరికే ఏం వదిలిందని ఆ శని ఏదో దారం పెట్టుకుని కుడుతూ ఉండేది. ఆ? నా పిల్లకి ఇవ్వాలనే. నాన్న నాన్న ఆ బొమ్మ ఎక్కడుంది నాన్న? అదిగో అక్కడే ఎక్కడ ఉండదు చూడు. నేను బయటికి వెళ్ళొస్తాను.